బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం కాసేపట్లో హెచ్సీయూను విజిట్ చేయనుంది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. దీంట్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి బయలుదేరుతున్న ఇతర నేతలను కూడా అరెస్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు పోలీసులు. బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం కాసేపట్లో హెచ్సీయూను విజిట్ చేయనుంది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీజేపీ నేతల బృందం బయలుదేరనుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి బయలుదేరుతున్న ఇతర నేతలను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఎమ్మెల్యే క్వార్టర్ సార్ ఎమ్మెల్యే క్వార్టర్ దాకా అలో చేయమని సార్ అదే ఎమ్మెల్యే క్వార్టర్ చెప్పినా మీరైనా ఒకటే పంపు ఏసీపీ ప్రజలు మాట్లాడే అలో చేస్తారా చేయాలా రెండే ఇష్యూస్ ఎట్లా ఎందుకు చేయరు చెప్పండి కారణం ఏది మీ పైన ఎవరు మాట్లాడండి పైన ఎవరు దేనికోసం మరి ఎట్లా చేస్తారు నడుచుకోండి అక్కడ నడుచుకోండి దేనికి దేనికోసం అంటున్నాను దేనికోసం ఆపుతారు అంటే ఎంతకాలం ఆపుతుంది బియ్యలు కాకుండా రేపైనా పోతాం కదా మేము విషయం పెడతామా రోజు ఆపేస్తారు ఇక్కడ. బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం కాసేపట్లో హెచ్సీను విజిట్ చేయనుంది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీజేపీ నేతల బృందం బయలుదేరనుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి బయలుదేరుతున్న ఇతర నేతలను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పినా మీరైనా ఒకటే పంపు ఏసీపీ ప్రజలు మాట్లాడే అలో చేస్తారా చేయాలా రెండే ఇష్యూస్ ఎట్లా ఎందుకు చేయరు చెప్పండి కారణం ఏది మీ పైన ఎవరు మాట్లాడండి పైన ఎవరు. బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం కాసేపట్లో హెచ్సీను విజిట్ చేయనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్సీకి వెళ్లేందుకు అయితే సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వాళ్ళు బయలుదేరేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ ఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డిని ఆయన బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లో నుంచి బయటికి రాకుండా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి వాళ్ళతో వాగ్వాదం దిగారు. తాను ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తున్నాను, హెచ్సీ దగ్గరికి కాదు అని చెప్పినప్పటికీ పోలీసులు వినకింద ఆయన అయితే హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కి చేరుకున్నారు. ఖచ్చితంగా వివాదాస్పదంగా ఉన్నటువంటి హెచ్సీ భూములను సందర్శించేందుకు తాము వెళ్తామని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, మరికొంతమంది నేతలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ క్రమంలో ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వాళ్ళని ఇక వాళ్ళు బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అడ్డుకునే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే యూనివర్సిటీలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఈ రోజు వాళ్ళు క్లాసులు బైకాట్ చేసి తమ నిరసన అయితే కొనసాగిస్తున్నారు. 400 ఎకరాల భూమి హెచ్యూదే ప్రభుత్వం అక్కడ
ఇప్పటికే చదువు చేసే కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి వాటి అన్నిటిని కూడా విరమించుకోవాలని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా కాకుండా భూములను సందర్శించేందుకు ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతల బృందం యూనివర్సిటీకి వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వస్తున్నారు. కానీ కొంతమంది నేతలను పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇంకా ఎట్టి పరిస్థితులు బీజేపీ ఎమ్మెల్యేలను కావచ్చు ఎమ్మెల్సీలను యూనివర్సిటీ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. హెచ్ఈకు సంబంధించి 400 ఎకరాలు ప్రభుత్వానికి ఆ భూములను టీజీ ఐఐసికి కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు. అందుకు బదులుగా హెచ్ఐకి వేరే సర్వే నెంబర్ లో దాదాపుగా 405 ఎకరాల భూమిని కేటాయించాము. ఈ ప్రస్తుతం ఆ భూముల్లో ఐటీ కంపెనీలు కావచ్చు లేకపోతే ఇతర అవసరాల కోసం ప్రభుత్వం చదును చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు కావచ్చు లేకపోతే వాటర్ బాడీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన విడుదల చేసినప్పటికీ ఇటు విద్యార్థులు కావచ్చు అదేవిధంగా విపక్షాల నేతలు అయితే ఎట్టి పరిస్థితుల్లో హెచ్సి భూములను ప్రైవేట్ అవసరాలకు వాడుకుంటే ఊరుకునేది లేదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఇంకా హైదరాబాద్ లో పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా హెచ్సిలో అక్కడ పనులు చేస్తున్నారు. వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం నిలిపివేయాలి. గత ప్రభుత్వం భూములు అమ్ముకుంటుంది అని చెప్పి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు కావచ్చు ఇతర అవసరాలకు కట్టబెడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. క్వార్టర్స్ దగ్గర బీజేపీ నేతల్ని ఇంకెవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం కాసేపట్లో హెచ్సీను విజిట్ చేయనుంది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీజేపీ నేతల బృందం బయలుదేరనుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి బయలుదేరుతున్న ఇతర నేతలను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. రోజు ఆపేస్తారు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్ దాకా అలో చేయమని సార్ అదే అదే చెప్పినా మీరైనా ఒకటే బంధు. ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరే అన్నారు కదా ఈ టీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలా, వీళ్ళంతా కూడా భవిష్యత్తు తరాలకు అంధకారం మిగిలించే విధంగా భవిష్యత్తులో గతం భూమి లేకుండా హైదరాబాద్ నగర శివార్లలో భూములన్నీ తెగనమ్ముతున్నారు. భూములు తెగనమ్మి పరిపాలన చేస్తే అదొక పరిపాలన అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థులంతా కూడా ఘోషిస్తున్నారు, పర్యావరణ ప్రేమికులంతా కూడా ఘోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని మీరు బేషరతుగా ఆ యొక్క యూనివర్సిటీకే ఇవ్వాలా, కొత్తగా ఒక రాగాన్ని అందుకున్నారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.